Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. I shall you shed tears and I answer your prayer. The book of 2 Kings chapter 20 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ఎందరైతే ఎటువంటి శ్రమలు కలిగి లోకములో బాధపడుతూ కృంగిపోతున్న అనారోగ్య పరిస్థితులతో జీవిస్తున్నారో, వారి హృదయములు భారము కలిగి ఏడుస్తున్నారో, దేవుడు వారితో నిశ్చయముగా ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీవు ఉన్నటువంటి శ్రమలు, శోధనలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు, అనారోగ్య పరిస్థితుల నుండి స్వస్థత లేక కుంగిపోతున్నావేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే నీకు సమాధానం దొరికినట్లే. నీవు ప్రార్థించిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. నీవు ఇంకా కృంగిపోవద్దు. నేను నిన్ను బాగు చేసేదను, నీకు సహాయమును దయచేయువాడను నేనే అని దేవుడు అంటున్నాడు. అలాగే హిజ్కియా రోగముతో బాధపడుతూ యథార్థంగా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతాను అని దేవుని పట్ల జ్ఞాపకము చేసుకొని కన్నీళ్లు విడుచుకొని ప్రార్థించగా దేవుడు తన ప్రార్థనను అంగీకరించాడు. నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను స్వస్థత పరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు. అలాగే దేవుడు హిజ్కియా జీవితంలో చేసిన అద్భుత కార్యములను మన జీవితంలో కూడా చేయగలడు. కాబట్టి మనం యథార్థత కలిగి విశ్వాసంతో మన ప్రార్థన విన్నపములు ఆయనకు తెలియపరిచినట్లయితే మన ప్రార్థనలకు తప్పకుండా జవాబు దయచేస్తాడు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరి జీవితాలలో మీరు ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి ప్రభువా. ఎందరైతే ఏడుస్తూ రోదన కలిగి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, ఈ విధమైనటువంటి శ్రమలలో కుమిలిపోతున్నారు, వారిని యేసునామములో మీరు వారిని లేవనెత్తండి. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఎడల ఎలా ప్రార్థన చేస్తున్నారు వారి వైపు ఒక్కసారి చూడండి ప్రభువా. ఈరోజు వారి జీవితంలో మీరు ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. నీ కృపను, నీ వాత్సల్యతను మా పైన, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరికీ నీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.